చేస్తాడని ఖురాన్ గ్రంథం చెప్తుంది సోదరులారా. కాబట్టి ఈ ప్రళయ దినముల గురించి మనం భయపడాలి. పరలోక జీవితం అనేది లేకపోతే మనిషి ఎవ్వరు కూడా పుణ్య కార్యాలు చేయడు. ఎవరు చేయడు, నేను కూడా చేయను. ప్రళయం అనేది ఉంది, ఆ రోజు లెక్క తీర్చుకోవాల్సి ఉంది. అల్లాహకు మనం చెప్పినట్టు చేసే ప్రతి పాపానికి జవాబు చెప్పాలి. మనం చేసే ప్రతి పుణ్యానికి తగిన ఫలం దొరుకుతుంది పరలోక జీవితంలో. అంటేనే మనము పాపాలకు దూరంగా ఉంటున్నాం. మనమేం పెద్ద పరిశుద్ధులం కాదు, మనమేం పుట్టుకతోని పెద్ద పరిశుద్ధులం ఏమి కాదు. ఆ భయంతోనే మనం ఇక్కడ ఈ విధంగా జీవితం గడుపుతున్నాం. పరలోక జీవితం లేదంటే అందరూ కూడా ఇంకా పాపాలే చేస్తారు. ఎగ్జామ్ లేదంటే ఏ పిల్లవాడు కూడా చదువుతాడో పుస్తకం తీసుకొని? ఎవడు చదవడానికి సిద్ధంగా ఉండడు. పరీక్ష ఉంది అంటేనే దానికి ప్రిపేర్ అవుతాడు, దానికోసం సమయం కేటాయిస్తాడు, స్కూల్కి వెళ్తాడు, చదువుతాడు. కాబట్టి